యూరిన్‌లో బ్లడ్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. యూరిన్‌లో బ్లడ్ వస్తే ఎవరైనా భయపడతారు. సో, కిడ్నీలో ఏమన్నా ప్రాబ్లమ్ అంటే కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ అనేది 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 2 కిడ్నీలుంటాయి. 2 కిడ్నీల నుంచి 2 ట్యూబ్‌లొస్తాయి. ఆ ట్యూబ్‌లు ఏంటంటే యురేటర్స్ అంటారు. అంటే కిడ్నీలో ఏర్పడిన యూరిన్ అనేది బ్లాడర్ దాకా ట్రాన్స్‌పోర్ట్ చేసే ట్యూబుల్ని యురేటర్స్ అంటారు. సో, 2 ట్యూబుల్లో యూరినరీ బ్లాడర్ అంటారు. అంటే మన మూత్రం సంచి అంటారు. సో, దీనిలో యూరిన్ అనేది వచ్చి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే అది నిండిద్దో మనం మూత్రంకి వెళ్తాం. సో, కిడ్నీ నుంచి మీకు మూత్రంకెళ్ళే మనం మూత్రం పోసుకునే ద్వారం వరకు యురేత్రా అంటారు దాన్ని. అక్కడ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా మూత్రంలో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో, మూత్రంలో బ్లడ్ వచ్చిందంటే కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కిడ్నీలో అప్పుడప్పుడు రక్తనాళాల ప్రాబ్లమ్స్ రావచ్చు. కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ అంటే గ్లోమర్లే అంటారు, గ్లోమర్యులర్ డిజార్డర్స్ అంటారు, గ్లోమరులోనెఫ్రైటిస్ అంటారు. వీటి వల్ల కూడా యూరిన్‌లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. యురేటర్స్ అంటే కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు ఉండే యూరినరీ ట్యూబ్. అందులో కిడ్నీలో స్టోన్స్ ఇరుక్కుపోయినా యూరిన్‌లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. లేదు అందులో ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఏమైనా వచ్చినా సరే యూరిన్‌లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీలో కూడా మీకు ట్యూమర్స్ అంటే రీనల్ సెల్ కార్సినోమా ఉన్నా సరే యూరిన్‌లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్లాడర్ యూరినరీ బ్లాడర్ అంటారు, దాన్ని యూరిన్ సంచి అంటారు. అందులో యూరిన్ స్టోర్ అవుతుంది. ఇందులో కూడా కిడ్నీలో స్టోన్స్ అనేవి పైనుంచి కిడ్నీ నుంచి యురేటర్ ద్వారా కిందకు వచ్చి బ్లాడర్లో ఉంటే యూరినరీ హిమచ్యూరియా అంటారు, యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సిస్టైటిస్ అంటారు, సిస్టైటిస్ అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మగవాళ్ళలో ప్రోస్ట్రేట్ అనే గ్రంథి ఉంటుంది. అది మూత్రంకి ద్వారం ఉంటుంది. అంటే బ్లాడర్ నుంచి మూత్రం బయటకి విసర్జించే రంధ్రం వరకు అది యూరినరీ ట్రాక్ట్ ఉంటుంది. అక్కడ ప్రోస్ట్రేట్ అనేది ఉంటుంది బ్లాడర్ కింద. ఇది ఓన్లీ మగవాళ్ళల్లో ఉంటుంది. సో, ప్రోస్ట్రేట్ అనేది 50 years అబవ్ ఉన్న వాళ్ళకి సైజ్ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ సో ఇలాంటి ప్రోస్టేట్ ప్రాబ్లం వల్ల కూడా యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల కూడా అప్పుడప్పుడు యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో, కిడ్నీ నుంచి యురేత్రా వరకు కిడ్నీ, యురేటర్, బ్లాడర్, యురేత్రా వీటిలో ఏ ప్రాబ్లం వచ్చినా మూత్రంలో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, యూరిన్లో బ్లడ్ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి స్కాన్లు చేయించుకొని దానికి కారణం ఏంటి అని కనుక్కొని దానికి వైద్యం చేస్తే కానీ మనకి ట్రీట్మెంట్ మంచిగా ఉండదు.